ఇప్పుడు మనకి ఇస్మార్ట్ శంకర్లో గోల్కొండ చార్మినార్ మొత్తం అన్ని చేస్తాం ఆ లొకేషన్లో. మళ్ళీ డబుల్ ఇస్మార్ట్ అంటే ఇంక మళ్ళీ ఆ వైబ్ ఉండాలి కాబట్టి గోల్కొండలో అక్కడ చేశారు. సో నాకు నేను లైవ్లో చూసినప్పుడు ఇప్పుడు ఫ్లోర్లో డ్యాన్స్ మూమెంట్లు అంటే ఈజీ, కొంచెం ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఈజీ అనిపిస్తుంది. నేను అక్కడ చూసినప్పుడు ఆ రాళ్ళన్నీ కొంచెం ఎత్తుకో కొంచెం ఎలా చేస్తున్నారు ఈయన, ఏంటిది? సో మీరంటే చాలా నలిగిపోయారు చూస్తాం, నేను అక్కడ ఉన్నాను కాబట్టి అన్న. అంత డెడికేషన్ డ్యాన్స్ మీద ఎలా వచ్చింది మీకు అసలు? కెమెరా ఆన్ చేసిన వెంటనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయటం అలవాటు. ఎందుకంటే బికాస్ బై ద ఎండ్ ఆఫ్ ది డే కెమెరా ఆన్ చేసిన వెంటనే అక్కడ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ, హూ ఆర్ ఇన్వెస్టింగ్ దే మనీ, దే టైమ్, దేర్ ఎనర్జీ, ఒక ఎక్సైట్మెంట్తో వాళ్ళు ఎంటర్టైన్ చేయాలని చేస్తాం ఏదైనా సరే. సో ఫస్ట్ నేను ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎన్ని బేసిక్గా బాగుంది, ఈ ఫ్రేమ్ బాగుంది, స్టెప్ బాగుంది, చేస్తే ఎంజాయ్ చేస్తారంటే చేసేయడం అంతే. సో కొంచెం అటు ఇటు ఉన్నా సరే చేసేయడం. లేదంటే థియేటర్లు ఊపుతారు, అదే ఊపుతారు డెఫినెట్గా. కానీ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఫస్ట్ రిహర్సల్ నేను చూస్తున్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ లొకేషన్లో ఇప్పుడు హీరోలకు మాత్రం వేరే సంగతి తెలియదు, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒక విచిత్రమైన ఒక పెద్ద బండరాయి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు స్మూత్ మూన్ వాక్ చేయాలంటారు కదా, చేస్తాను. పైగా గోల్కొండ అంటే కొన్ని దిగిపోయి కొన్ని అప్ అండ్ డౌన్ భలే అబ్బో చాలా కష్టం అది. అసలు షూటింగ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్టులు చెప్తా ఉంటారు, ఇక్కడ ఎందుకండి ఇలా అయిపోయింది తెలియదంటే అప్పుడు స్టెప్ చేస్తుంటే ఉంటుంది. అక్కడ స్టెప్ అమర్ దగ్గర స్టెప్ అమర్ రౌండ్ చేస్తాం కదా, ఇలా కాలు ఇట్లా అంటూ ఉంటే అది కొంచెం హైట్ ఉంటుంది, అది చాలా కష్టం అన్న అక్కడ. అబ్బో సో తెలుగు ఇండస్ట్రీ వచ్చారు, వచ్చిన తర్వాత నాకు తెలిసి ఒక మాస్ కమర్షియల్ మూవీ ఫస్ట్ టైం నాకు తెలిసింది. సో ప్రీవియస్ మూవీస్కి దీంట్లో మీరు నేర్చుకున్నవి ఏంటి? I think in every set, every movie, and every team, there is something new to learn for sure. Because so many people and everybody behaves very differently. Everybody has very different ideas of working. And the best thing I learned in the industry is to like adapt myself into every team. I'm just talking team wise. So that is very crucial for me as an actor. I think one specific thing that happened new for me in Double is Smart was the fighting bit. Like having such a strong character, something like I have a fight here and there. So I've never fought ever in any other film. I've always been like very glamorous and beautiful or a rich spoiled girl or something like that. So to play this character was very different to me and natural.